నమస్తే అందరికి. మీకు చపాతీలు చేసేటోళ్ళకు చిన్న చిట్కా. చాలా మందికి ఇట్లా పొరలు వస్తుంటాయి కదా, ఏం లేదు, ఒక చిన్న చిట్కా పాటించండి. నూనెలో కొంచెం నూకల పిండి వేసి ఇట్లా పేస్ట్ లాగా కలపండి. ఇట్లా ఓకే, ఇట్లా పేస్ట్ లాగా ఇట్లా కలపండి. కలిపి మీరు చపాతీలో పెట్టి చెయ్యండి, నేను చూపిస్తాను మీకు. ఓకే, ఒక చపాతీ ముద్ద తీసుకోండి, కొంచెం పిండి ఇప్పుడు ఈ నూనె ఉంది కదా, నూనెలో మనం నూకల పిండి కలిపినాం కదా, ఇది ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా పెట్టేసి కొంచెం పిండి తీసుకొని ఎప్పుడే కానీ చపాతీ ఇట్లా గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఇట్లా స్మూత్ గా చేయాలి. ఎప్పుడే కానీ గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం అతుక్కపోతుంది, పొరలుగా రావు. ఇట్లా స్మూత్ గా అన్నారు ఇంకో స్మూత్ గా స్ప్రెడ్ చేయాలి. ఓకే, ఇట్లా మంచిగా తాళవాలి, గట్టిగా తాగవద్దు. ఇట్లా ప్రెస్ చేసి చాలా మంది తెలియదు, గట్టిగా ఇట్లా అనగబట్టి ఇట్లా చపాతి ఇట్లా రయ్యమని ఇట్లా అంటారు, అట్లా అనొద్దు. ఓకే, ఎప్పుడే కానీ ఫస్ట్ నూనె వేయద్దు. మనం చపాతి కాలినాక నూనె వేయాలి. చాలా మంది ఏం చేస్తారు, ఫస్టే నూనె వేస్తారు. నూనె ఎప్పుడు అట్లా వేయవు. చపాతి కాలినాక మెల్లగా ఇట్లా ఫ్రై చేస్తే చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు నూనె వేసుకోవాలి, ఆయిల్ ఇప్పుడు వేయాలి. చాలా మంది ఫస్ట్ వేస్తారు, ఫస్ట్ వేయదు. ఓకే, ఓకే, చూడండి ఎంత బాగా పొర వచ్చిందో. మంచిగా ఉంటుంది, మంచిగా ఏ పొరకు ఆ పొర వస్తుంది. అలా నూనెలో మనము నూకల పిండి వేసి ఇట్లా మధ్యలో పెట్టాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి మంచిగా శనగపిండి పిండి కూడా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి చూపిస్తా ఎట్లా చేయాలో. ఓకే, సూపర్.